మొదటి సమూయేలు 7వ అధ్యాయము 2-3 వచనాలు. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇజ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇజ్రాయేలీయులందరితో ఇట్లనెను: మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. 2వ వచనంకి వెళ్దాం ఒకసారి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఇప్పుడు సమూయేలు ప్రవక్తగా రెడీ అయిపోయి 3వ అధ్యాయంలో 19, 20, 21లో సమూయేలు రెడీ అయిపోయాడు. ఎంతమందికి తెలుసు? సమూయేలు రెడీ అయిపోయినా ఇజ్రాయేలీలు ఎంతకాలం దేవుని తట్టు తిరగలేదు? 20 years. వాట్ ఈస్ దస్? వేర్ ఈస్ ద ప్రాబ్లం? అందరూ చెప్పండి, సమస్య ఎక్కడ ఉంది అనండి. ఆ ఇజ్రాయేల్ దేశమే ఆ ప్రవక్త అక్కడే పుట్టి పెరిగాడు. ఆయన ప్రవక్త అని తెలుసు, ఆయన మాటల్లో ఏది కూడా కింద పడలేదు. కానీ ఎన్ని సంవత్సరాల పాటు అటువంటి ప్రవక్తను పెట్టుకొని వాళ్ళు యెహోవా వైపు తిరగలేదు? ఎన్ని సంవత్సరాలు? 20 years having a prophet there who could do everything. 20 years not worshipping Jehovah. యెహోవా అంటే ఎవరు? ప్రభువు, నా ప్రభువు. ప్రభు ఎవరు? తండ్రి. యెహోవా తండ్రిని కూడా అనొచ్చా లేదా? ఆయన కేవలం మాట్లాడి క్రియ చేయలేదు అనుకోండి, ఈ పుస్తకానికి విలువ ఉండేది కాదు. అందరూ చెప్పండి, వాక్యము క్రియ అనండి. క్రియలోను వాక్యములోను శక్తి అనండి. అందరూ చెప్పండి, విశ్వాసినగు నేను వాక్యమును క్రియారూపముగా చూపించే కృప పొందుకుంటాను. yes, you need to now thirst for this grace to demonstrate it. ఇక్కడ సమూయేలుకి మాట ఏదైనా మాట్లాడితే ఆ మాట జరిగేదంట, అవునా? ఇప్పుడు దేవుడు అప్పుడప్పుడు వచ్చి శిలోకి వెళ్తే వచ్చేదంట ఈ మాట. కానీ ఇది నీలోనే పెట్టాడు దేవుడు. అందరూ చెప్పండి, సమూయేలు కంటే గొప్పవాడిని నేను అనండి. కానీ ఈ గొప్పవాడిని బయటికి తీయాలి. ఎంతమంది బయటికి తీద్దాం అనుకుంటున్నారు? How many of you want to bring this out? You want to bring it out? అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నాలో ఉండే గొప్ప సమూయేలుని నేను బయటికి తీస్తాను. నీలో డైరెక్ట్గా ఎవరున్నారు? యేసయ్యే. జీసస్. ఎంతమంది దీన్ని అంగీకరిస్తున్నారు? How many of you are accepting this? నేను చాలా కాలము విన్నవి, నేను చాలా కాలము నేర్చుకున్నవి, కొత్త ద్రాక్షారసం వచ్చినప్పుడు పాతవన్నీ పోయి నేను నూతన పరచబడినట్లు దేవుని చిత్తములో నేను రూపాంతరము చెందుదును గాక. లేదంటే పేతురులాగా దుప్పటి మీద జంతువులన్నీ వచ్చి తిన్నాయన అంటే, వద్దు ప్రభువా, నేను అపరిశుద్ధమైన పనులు నేను చేయను, ఈ అపరిశుద్ధమైన నేను తినలేదు. అప్పుడు దేవుడు ఏమంటాడు? పేతురు, పరిశుద్ధముగా ఎంచబడిన వాటిని అపరిశుద్ధముగా ఎంచక. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడితే అదే ఫైనల్. స్ట్రాంగ్ హోల్డ్స్ బి బ్రోకెన్ ఇన్ మై థాట్స్. అందరూ చెప్పండి, పాత బంధకములు, పాత బోధలు అన్నీ కూడా దేవుని చిత్తానుసారముగా నూతన పరచబడును గాక. ఒకప్పుడు అది కరెక్టే, కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడో దేవుడు అదే కరెక్ట్. అలాగని పాత తీసివేశాడా? తీసివేయట్లే. అదే దేవుడు అది చెప్పింది ఆయనే. మొదటి సమూయేలు 2వ అధ్యాయము మొదటి నుంచి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఈలాగ నేను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఎస్, ఒకవేళ నీవు నీ కలిగిన బాధంతా దేవుని మీద కుమ్మరిస్తే సమూయేలు పుట్టడమే కాదు, నీ నోటిలోంచి ఒక కొత్త సాక్ష్యం బయటకు వస్తుంది, ఒక కొత్త గీతం బయటకు వస్తుంది. ఆలస్యం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నీవు దేవుని మీద ఆధారపడి నిలకడగా ఉన్నట్లయితే ఇలాంటి సాక్ష్యము బయటకు వస్తుంది. సరే, హన్నా ఏమని పాడిందో మనం విందాం. 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియూ లేదు. అంటే ఈయనకి తెలీదా? ముందు అన్నాకు తెలుసా తెలీదా? తెలుసు. ఎప్పుడైతే వాక్యము విశ్వాసము క్రియారూపముగా మారుతుందో ఈ దేవుడు నూతనముగా నీ హృదయములో మళ్ళా ప్రకాశిస్తాడు. హీ విల్ కమ్ అగైన్ బ్రైట్ లైట్. చూడండి, కొన్ని కాలాలు ఉంటాయి, కొన్ని కాలాలు దేవుడు మారుస్తాడు. యోహాను వరకు అంట దేవుని రాజ్యము బలత్కారముగా పట్టబడ్డదంట. దేవుడు ఏమంటాడో తెలుసా? ఇక యోహాను తర్వాత అలా ఉండదు. కొన్ని కాలాలు ఉంటాయి. అందుకే దేవుడు ఏ ఆశీర్వాదం ఇచ్చాడు మనకి? దేవా, ఈ ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోగలరు. లోకమంతా తిరిగినా నీ దేవుడు నిన్ను కాపాడగలడు.
సో ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం ఇస్ వెరీ పవర్ఫుల్. సో యోహాను వరకు ఒకటి జరిగింది. మత్తయి సువార్త 11:11 స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవారు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెబుతున్నాడు. ఎందుకు? ఇతడు ఒక్కడే యేసయ్యకు ముందు శరీరరీతిగా వచ్చి మార్గాన్ని సరళము చేసినటువంటి ప్రవక్త కాబట్టి. అద్భుతాలను బట్టి కాదు, ఆశ్చర్యకార్యాలను బట్టి కాదు, ప్రవచనాలను బట్టి కాదు, యేసుకు ముందు ద్వారము చేసి ఒక్క అద్భుతము కూడా చేయనటువంటి యోహాను గొప్పోడు. అంటే యేసు దేవుడని తెలుసుకుంటే ఎంత గొప్పవాడువో తెలుసా నువ్వు. అందుకని ప్రతిరోజు నువ్వు ఆనందించుకోవాలా. ఓకే, వాక్యం అంతా తెలియకపోయినా, ఒక్క అద్భుతము చేయకపోయినా యేసు దేవుడు అని తెలిస్తే ఈ భూలోకంలో దేవుని దృష్టిలో నువ్వు చాలా ఉన్నతమైన వాడివి. యు ఆర్ వెరీ 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 ప్రెషియస్. పక్కనతో చెప్పండి, ఇందులో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దని చెప్పండి. ఇఫ్ యు నో జీసస్ ఈజ్ ద లార్డ్, దట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. అందుకే యోహాను అందరి విషయంలో ఏమయ్యాడు? గొప్ప ప్రవక్త అయ్యాడు. ఒక అద్భుతమైన చేశాడా యోహాను? మోసే కంటే గొప్పడా కాదా యోహాను? ఎస్. ఏలియా కంటే గొప్పడా కాదా? ఎలీషా కంటే గొప్పడా కాదా? రైట్. కానీ చూద్దాం, లెట్స్ రీడ్. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అందరూ చెప్పండి, అయినను. ఎంత గొప్పవాడైనా యోహాను, పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. చూద్దాం, చదవం. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడు. బాప్తిజం ఇచ్చిన దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా, అంటే నేను దేవుని బిడ్డను, యేసు నమ్ముకున్నానంటే ఇబ్బందులు పెట్టచ్చు, రకరకాలుగా బాధలు పెట్టేస్తున్నారు నేను. అయితే దేవుడు చెప్తున్నాడు, కొన్ని కాలాలు మీరు గుర్తించాలా. టైమ్, సంబడి సే టైమ్స్. యు నీడ్ విజ్డమ్ టు సెగ్రిగేట్ సమ్ టైమ్స్. లేదనుకో ఆ పాత వచనం పట్టుకొని నువ్వు బలైపోతావు. ఇది తెలిస్తేనే నువ్వు దేన్నైనా ఉపయోగించుకోగలవు, దేన్నైనా బంధించగలవు. యు క్యాన్ బైండ్ సమ్ స్టఫ్, స్టాప్ సమ్ నాన్ సెన్స్. అప్పుడు దేన్నైనా ఆపగలవు, దేన్నైనా వద్దు అని చెప్పగలవు. పాపమా వద్దు అని చెప్పగలవు, వ్యాధి వద్దు, శత్రువా నువ్వు ఆగు అని చెప్తావు. యెహోషువ సూర్యుని చూసి ఏమన్నాడు? ఆగు అన్నాడు. ఇఫ్ యు నో యూ విల్ హ్యావ్ అథారిటీ ఓవర్ హెడ్ వాట్ యు నో. బలత్కారంగా పట్టుకొచ్చున్నది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకున్నారు. అంటే నీకైనా బలవాడు వచ్చి నిన్ను ఆపేస్తున్నాడు, ఏదైనా చేయగలుగుతున్నాడు. 13 యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించు. బలత్కారులు దాన్ని ఆక్రమించున్నారు ఇప్పుడు దాకా. బికాస్ సంథింగ్ ఈజ్ చేంజింగ్ టుడే. మీకు తెలుసా, దేవుడు ఒక మాట మాట్లాడాడు అనుకోండి, నా కుమారుడా రేపటి నుంచి నా వాక్యం ప్రకటించని మీరందరూ ఆ స్వరము తేటగా వింటారు. ఎందుకంటే మెసేజ్లు, మాటలు విని, ప్రసంగాలు విని బాగుంది, మెసేజ్ చాలా బాగుంది వెళ్ళిపోవడం కాదు. వాక్యము క్రియ అనండి, క్రియాశక్తి అనండి. అంటే ఏంటి? యేసుని నమ్ముతే నేను పరలోకంకి వెళ్తాను అనే విశ్వాసం ఎంతమందికి ఉంది? నీకు రోగాలన్నీ ఉన్నాయి, అప్పులన్నీ ఉన్నాయి, లాజరస్ లాగా భయంకరంగా ఉన్నాయి, అయినా నువ్వు యేసుని నమ్ముతున్నావు అనుకో, నువ్వంట ఈ యోహాను కంటే గొప్పోడు అంట. ఎందుకో తెలుసా? ఒకప్పుడు విశ్వాసంతో నమ్మిన యోహాను ఒక మాట అంటాడు, రాబోవాడు ఈయనేనా? యేసే అని పట్టుకుంటున్నారా? అయితే మీరు నిశ్చయముగా యోహాను కంటే గొప్పోళ్ళు. దేర్ ఆర్ కంపారిజన్స్ దట్ బైబుల్ టాక్స్ అబౌట్, బట్ డోంట్ సెటిల్ దేర్. లెట్స్ గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. నజరేయుడైన యేసయ్య. అందరూ చెప్పండి, వాక్యము నేను, ఆ వాక్యములో సాక్ష్యాలు నిజము, నా దేవుడు నిజము. అయ్యా ఈరోజు ఈ హస్తాలను ఆశీర్వదించండి. ఏ బలవంతుడు వీటిని బంధించకుండా బహు సమృద్ధితో పరిచర్య చేస్తూ, ఇదిగో ప్రభువా వారిలోనూ ఈ కార్యము చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ రోజు నుంచి ఈ అభిషేకము వారి మీద కుమ్మరించి కృపతో అభిషేకించేటువంటి హస్తాలుగా ఈ హస్తాలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.